రీసెంట్‌గా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కి అప్రూవల్ ఇచ్చిందనమాట. ఏఎంసీఏ ప్రాజెక్ట్ అంటే అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మీకు కరెక్ట్‌గా గుర్తుంటే ఆపరేషన్ సింధూర్‌లో మనం రఫేల్ జెట్స్ వాడాం. రఫేల్ జెట్స్ 4.5 జనరేషన్ టెక్నాలజీ అంటే ఫోర్త్ జనరేషన్ ఆర్ 4.5 జనరేషన్ టెక్నాలజీ కలిగిన రఫేల్ జెట్స్‌ని వాడి మనం ఆపరేషన్ సింధూర్‌లో చాలా వరకు సక్సెస్ సాధించామనమాట. అయితే ఇప్పుడు ఇండియా ఒక అడుగు ముందుకెళ్ళి ఏ మన రఫేల్ నుంచి 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి అడ్వాన్స్ అయ్యి ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వైపు మూవ్ అవ్వాలనుకుంటుంది. సో, ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ పేరే ఏఎంసీఏ అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పెషాలిటీస్ ఫిఫ్త్ జనరేషన్‌కి, ఫోర్త్ జనరేషన్‌కి తేడా ఏంటి? అదే విధంగా ఇక్కడ కాస్ట్ డైనమిక్స్ ఎలా వస్తున్నాయి? అదే విధంగా కావేరి ఇంజిన్ ఇయన్నీ ఏంటో ఈ టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం అన్నమాట. సో, లెట్స్ స్టార్ట్ వన్ బై వన్. మనం కరెక్ట్‌గా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్‌లో మనకి ఏదైతే మనకి చైనా ఇచ్చిన పాకిస్తాన్‌కి దగ్గరున్న ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో, అది చాలా వరకు మన యొక్క రఫేల్ జెట్స్‌ని డిటెక్ట్ చేయలేకపోయింది. కానీ ఒకవేళ ప్రాపర్ రేడార్ సిస్టమ్ ఉంటే, మన జెట్స్ అనేవి ఖచ్చితంగా డిటెక్ట్ అవుతాయన్నమాట. డిటెక్ట్ అవుతాయి. ఆ యొక్క యాంటీ మిసైల్స్ ఏవైతే వస్తాయో క్రూజ్ మిసైల్ దాని నుంచి మన యొక్క జెట్స్ షూట్ డౌన్ అవ్వడం కూడా జరుగుతాయి. సో, ఆ యొక్క కేపబిలిటీ ఏమంటామంటే స్టెల్త్ కేపబిలిటీ. అంటే రేడార్‌లో దొరకకుండా మన యొక్క ఎనిమీ టెరిటరీలోకి ఎళ్లి మన ఎయిర్ క్రాఫ్ట్స్ పని ముగించుకురావాలంటే మన స్టెల్త్ కేపబిలిటీ ఎక్కువ ఉండాలన్నమాట. సో, అందుకు గాను ఈ యొక్క ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టింది పేరు. సో, దే కెన్ టేక్ దీస్ స్టెల్త్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్ ఇన్ దిస్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. అదే విధంగా నెక్స్ట్ మాన్యూవరబిలిటీ. ఇప్పుడు మనకి మాన్యూవరబిలిటీ ఉంటదిలే కానీ, మనకి హై లెవెల్ ఆఫ్ వెక్టార్ కాంపోనెంట్ ఒకటుంటది. సో, దాన్ని ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఇంకా అడ్వాన్స్‌గా ఉంటాయన్నమాట. సో, కంపేర్ టు ఫోర్త్ జెన్ ఆర్ 4.5 జెన్ ఈ యొక్క ఫిఫ్త్ జనరేషన్‌లో ఈ మాన్యూవరబిలిటీ మళ్ళీ హై లెవెల్ ఆఫ్ వెక్టార్ కేపబిలిటీ కూడా చాలా పెరుగుద్దని చెప్పొచ్చన్నమాట. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్. సో, మనకి ఫోర్త్ జనరేషన్ ఆర్ 4.5 జనరేషన్‌లో కంప్లీట్‌లీ ఇంటిగ్రేటెడ్ కాదు ఏవియానిక్స్ అనేది. సో, కొంచెం పార్షియల్లీ డిసింటిగ్రేటెడ్ అంటే కంప్లీట్‌లీ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ కాదు. కొంచెం మాన్యువల్ కూడా చేసుకోవాలి పైలట్స్ కూడా. కానీ ఇక్కడ ఏవియానిక్స్ అనేది ఫిఫ్త్ జనరేషన్‌లో కంప్లీట్‌లీ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో, అది వన్ మోర్ ఫ్యూచర్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎస్పెషల్లీ కాస్ట్. కాస్ట్ ఎందుకంటే మన రఫేల్ జెట్స్ చూసుకుంటే ఫ్రాన్స్ డసాల్ట్ కంపెనీ నుంచి మనం ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో, చాలా బిలియన్ డాలర్స్ ఆఫ్ కాస్ట్ అయింది. చాలా ఎక్కువ మొత్తంలో కాస్ట్ అయింది. కానీ అదే మనం ఆత్మనిర్భర్ భారత్ కింద, స్వదేశీ కింద మనకి ఇక్కడ చేసుకున్నాం అనుకోండి. సో, చాలా తక్కువ కాస్ట్. ఏవైతే మన యొక్క రఫేల్ తీసుకున్నామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద కాస్ట్‌కే మన యొక్క ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చనమాట. సో, దీని మీద ఆల్‌మోస్ట్ టెండర్‌లు వెళ్ళడం జరిగి 18,000 కోట్ల దాకా టెండర్‌లు బయటికి వెళ్ళాయన్నమాట. సో, ఎవరైతే మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయో, పబ్లిక్ కంపెనీస్ ఉంటాయో ఫస్ట్ టైమ్ అనమాట. అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కాకుండా, అదే విధంగా మనకి డీఆర్‌డీఓ కాకుండా ప్రైవేట్ సంస్థలకు గూడా ఇండియా డోర్ ఓపెన్ చేస్తుంది. సో, ఎవరైనా సరే నాట్ ఓన్లీ ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ ఏవైనా వచ్చి ఇండియాలో ప్రపోజల్ ఇస్తే, వాటి ప్రపోజల్ చాలా మనకు యాక్సెప్టెన్స్‌గా అనిపిస్తే, సో, దెన్ దేర్ ప్రాజెక్ట్ విల్ బి యాక్సెప్టెడ్ అని చెప్పొచ్చు. సో, దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకోటేంటంటే మనకి ఇక్కడ మెయిన్‌గా చూసుకోవాల్సింది ఇంజిన్ గురించి. ఇప్పుడు మనకి ఏదైతే ఇంజిన్ వాడుతున్నామో మీకు అందరికీ తెలుసు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అని తెలుసు కదా! సో, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో గూడా మనం వాడేది అమెరికా ఇంజిన్. సో, మన సొంత ఇంజిన్ కాదు. మనం వాడేది ఏంటంటే అమెరికా యొక్క ఇంజిన్. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఇంజిన్‌ని మన తేజస్ ఫోర్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఫిట్ చేసి, ఆ ఇంజిన్‌ని మనం మన నేవీకి ఇచ్చాం. కానీ ఫ్యూచర్‌లో ఒకవేళ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ యుద్ధ సమయాల్లో మనకి ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తదనమాట. సో, అలాంటప్పుడు మీరు ఒకవేళ ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ మన దగ్గర లేదనుకోండి, ఏది మన ఇంజిన్స్ మన దగ్గర లేవనుకోండి, సో, అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తది. సో, దానికోసం అని చెప్పి మనం ఈ యొక్క ఇంజిన్ కూడా ఇండియాలో తయారు చేయాలనుకుంటున్నాం. సో, దాని ప్రాజెక్ట్ కిందగా పట్టుకొచ్చింది మనకి కావేరి ఇంజిన్. మీకు అర్థమవుతుందా? కావేరి ఇంజిన్. ఆ కావేరి ఇంజిన్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన దగ్గర ఫండింగ్ ప్రాబ్లమ్ కాదు. సో, ఫండింగ్ పార్షియల్లీ ప్రాబ్లమ్ అయినా కూడా మెయిన్‌గా కావేరి ఇంజిన్ బయటికి ప్రొడ్యూస్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్ అంటే టెక్నికల్ గ్లిచెస్‌గా చెప్పుకోవచ్చు. సో, కంప్లీట్ టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎప్పుడైతే మీరు ఒక స్క్రాప్ నుంచి ఒక ఇంజిన్ అనేది లేదంటే ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేయాలని చూసారనుకోండి, అది చాలా కష్టంగా ఉంటది. సో, ఇప్పుడు మన సైంటిస్ట్‌లు అదే విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటారని చెప్పొచ్చు. మీకు కరెక్ట్‌గా గుర్తుంటుంటే 1960లో 1970 కాలంలో మనకు చాలా మంది సైంటిస్ట్‌లు చనిపోవడం జరిగింది. లేదంటే దాన్నేమంటారంటే నేచురల్ డెత్స్ కాకుండా ఉన్నాయన్నమాట. అదేవిధంగా కొంతమంది మీద స్పై ఆరోపణలు కూడా పడ్డం చూసారు. సో, వీటన్నిటికి మెజారిటీ కారణం ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లైక్ అమెరికా అయినా సరే, చైనా అయినా సరే, రష్యా అయినా సరే, ఇండియాకి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేసే యొక్క శక్తి రాకూడదని చెప్పడమే. సో, ఖచ్చితంగా ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఇండిజినియస్‌గా డెవలప్ చేసుకున్నామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొనం గదా! సో, వాళ్ళ మార్కెట్ నష్టం. ఇదంతా గూడా ఎకనామీ కింద చెప్పుకున్నా గూడా మెయిన్‌గా ఏంటంటే కావేరి ఇంజిన్‌ని ఆపుతున్నాయి వాళ్ళు ఇంపోర్ట్ ఇవ్వకుండా. సో, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యుద్ధం వచ్చినా గూడా అమెరికా మన యొక్క ఇంజిన్స్ ఇవ్వకుండా గూడా ఈ యొక్క ప్రాబ్లమ్ ఆపుద్దనమాట. అసలు మనం ఇంజిన్స్ ఇస్తే
ఖచ్చితంగా ఇండియా ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి పాకిస్తాన్ మీద యుద్ధకెళ్ళింది. సో, అది ఎళ్ళకూడదని చెప్పి మనకి అమెరికా ఆంక్షలు పెట్టడం కోసం కూడా ఇండియాని ఆపేస్తుందనమాట. మీకు కరెక్ట్‌గా గుర్తుంటే ఇప్పుడు తేజస్‌కి చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి. కానీ తేజస్ మనం ఎక్కువ మొత్తంలో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం? సో, దీన్ని వన్ ఆఫ్ ద రీజన్‌గా మనం దేన్ని చెప్పుకోవచ్చంటే ఈ కావేరి ఇంజిన్ రీజన్ చెప్పుకోవచ్చనమాట. సో, ఇప్పుడు రాబోతున్న ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కూడా మనం కావేరి ఇంజిన్‌ని ఒకవేళ బాగా ప్రొడ్యూస్ చేసి పెట్టామనుకోండి. సో, కావేరి ఇంజిన్ అలాంగ్ విత్ ద ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ విల్ బి లైక్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. సో, ఇండియాని ఇప్పుడు గగనతలంలో ఎదుర్కొనే వాళ్ళు ఇంకెవరు ఉండకపోవచ్చు. సో, కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు మనం చాలా వెల్‌ఫేర్ స్కీమ్స్ మీద మనం మన తెలంగాణలో అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, లేకపోతే ఎక్కడైనా సరే వెల్‌ఫేర్ స్కీమ్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో, ఓవరాల్ ఇండియా గూడా వెల్‌ఫేర్ స్కీమ్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. దానివల్ల మనకొచ్చే పెద్దగా ఉపయోగం ఏం లేదు. కానీ ఒకవేళ దాంట్లో కొంచెం డబ్బు మనం తగ్గించుకొని మనం ఇట్లాంటి ఒక క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి కావేరీ ఇంజిన్ మీదో, లేదా మన ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ మీద పెట్టామనుకోండి, ఫ్యూచర్‌లో మనకి చాలా బిలియన్ డాలర్స్ మిగులుతాయని చెప్పుకోవచ్చనమాట. సో, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ వీడియో. ఐ థింక్ దిస్ ఈస్ ఎ ఎమోషన్ దట్ ఎవ్రీ ఇండియన్ షుడ్ క్యారీ. అంటే ఈ యొక్క ఏదైతే వీడియోలో మెసేజ్ ఉందో ఇఫ్ మన సొసైటీలోకెళ్ళిందనుకోండి. సో, ఇట్ విల్ హావ్ సమ్ రిపెల్ ఎఫెక్ట్ ఆన్ ద పొలిటీషియన్స్ ఆల్సో. సో, ఐ హోప్ యూ గాట్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థాంక్ యూ.